సింపుల్ లెమన్ పికిల్ని పక్కా కొలతలతోటి ఏ విధంగా తయారు చేసుకుందామో చూద్దాము. నా వీడియోని ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి. ఫస్ట్ టైం కనుక కొత్తగా చూసేవారు మాత్రం వాళ్ళు లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి, సబ్స్క్రైబ్ మాత్రం మర్చిపోకుండా వీడియోని అయితే లాస్ట్ వరకు చూడండి. 1/2 కేజీ నిమ్మకాయలని ఈ విధంగా సగానికి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి గిన్నెలు అయితే వేసుకోవాలి. ఎన్ని డేస్ అయినా ఈ నిమ్మకాయ నిల్వ పచ్చడి ఉంటుందండి, అసలే పాడు కాదు. ఎందుకంటే మనం కొలతలతోటి పెడితే ఏదైనా బాగానే ఉంటుందండి. ఇలా చిన్న చిన్న ముక్కలు అయితే కట్ చేసుకొని గిన్నెలు అయితే వేయాలి. ఇది మనకి ఎప్పుడు కావాలనుకుంటే అప్పుడు తినచ్చు. మనం జర్నీలో ఎటైనా వెళ్ళినప్పుడు కూడా ఈ నిమ్మకాయ పికిల్ అయితే తీసుకెళ్ళచ్చు. జర్నీ పడని వాళ్ళు, తలనొప్పి వచ్చిన వాళ్ళైతే నిమ్మకాయ పికిల్ తింటే క్షణంలో నొప్పి అనేది పోతుంది. ఈ విధంగా చిన్న చిన్న ముక్కలు అయితే కట్ చేసుకొని అందులో వేసేసేయాలి. ఈ విధంగా ముక్కలు అయిపోయిన తర్వాత 1/2 కేజీ నిమ్మకాయలలో సగం ముక్కలకి ఇంకా సగం రసానికి పిండుకోవాలి. కాబట్టి ఈ విధంగా 2 భాగాలుగా ముక్కల్ని కట్ చేసుకుంటున్నాము. ఇలా కట్ చేసుకున్న నిమ్మకాయలన్నీ ఒక గిన్నెలో పిండుకోవాలి. మీరు కూడా తప్పక ట్రై చేయండి, చాలా బాగుంటుంది. ఈ రసం మొత్తం పిండుకున్న తర్వాత గింజలు లేకుండా ఈ రసాన్ని నిమ్మకాయ ముక్కల మీద జాలి పెట్టేసి పోసేయాలి. ఇలా పోసిన తర్వాత ఈ ముక్కలకి కొద్దిగా పసుపు, 100 గ్రామ్స్ సాల్ట్, 50 గ్రామ్స్ చిల్లీ పౌడర్ ఇవన్నీ వేసి బాగా మిక్స్ అయ్యేంత వరకు కలపాలి. ఇలా కలిపిన తర్వాత మనం దీన్ని ఒక బాక్స్లో స్టోర్ చేసుకొని పక్కకు పెట్టుకోవాలి. ఎప్పుడు కావాలనుకుంటే అప్పుడు ఆవాలు, జీలకర్ర, ఎల్లిపాయలు తాలిపి వేసి తినొచ్చండి. నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్, షేర్, కమెంట్, ప్లీజ్ సబ్స్క్రైబ్ మాత్రం